ఒక చిన్న గ్రామంలో 6 ఏళ్ల కృష్ణ ఉండేవాడు. చిన్నగా, ముద్దుగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే బాబు. ఒకరోజు కృష్ణ తాతయ్య అతన్ని పిలిచాడు. తన జేబులోనించి మెరిసే ₹1 నాణెం తీసి అతని చేతిలో పెట్టాడు. కృష్ణా, ఇది ప్రత్యేకమైన రూపాయి. జాగ్రత్తగా పెట్టుకో అని అన్నాడు. కృష్ణ కళ్లలో మెరుపు కనిపించింది. ఆ నాణం అతనికి బంగారంలాంటిది అనిపించింది. అది అతని చిన్న ఖజానా అయింది. మరుసటి రోజు స్కూల్ అయిపోయాక కృష్ణ ఆ రూపాయితో కిరాణా షాపుకి వెళ్ళాడు. ₹1కి 2 ఆరెంజ్ క్యాండీలు ఇచ్చారు. కృష్ణ ఆనందంగా క్యాండీలు పట్టుకొని ఇంటికి బయల్దేరాడు. మధ్యలో అతని స్నేహితుడు రాజు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. నాకు కూడా క్యాండీ కావాలి, కానీ డబ్బులేదు అని రాజు అన్నాడు. కృష్ణ కాసేపు ఆలోచించాడు. తన చేతిలో ఉన్న క్యాండీలను చూశాడు. ఒక క్యాండీ రాజుకిచ్చేశాడు. రాజు నవ్వాడు. కృష్ణ హృదయం సంతోషంతో నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత కృష్ణ మరో ₹1 సేవ్ చేశాడు. ఈసారి వీడియో గేమ్ సెంటర్కి వెళ్ళాడు. ₹1కి 3 ఛాన్సులు వచ్చాయి. ఆడాడు, కాని త్వరగా ఓడిపోయాడు. కృష్ణ ముఖం మాడిపోయింది. ఇంటికి వచ్చాక తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. డబ్బు చిన్నదైనా మంచి పనికి ఉపయోగిస్తే అది గొప్పదవుతుంది. మరుసటి రోజు కృష్ణ ఆ రూపాయితో అమ్మమ్మకి పల్లీలు కొనిచ్చాడు. అమ్మమ్మ ప్రేమగా తల నిమిరింది. కృష్ణకు అసలైన ఆనందం ఏమిటో అర్థమయింది. ఏళ్లు గడిచాయి. కృష్ణ పెద్దవాడయ్యాడు. ఒకరోజు పాతపెట్టెను తెరిచాడు. అందులో అదే ₹1 నాణం కనిపించింది. అది ఇప్పుడు ఏమీ కొనలేకపోయినా అది కృష్ణకు అమూల్యమైన జ్ఞాపకం. ఆ చిన్న రూపాయి అతనికి నేర్పింది, పంచుకుంటే సంతోషం పెరుగుతుంది. చిన్న డబ్బు కూడా పెద్ద పాఠం చెబుతుంది. మంచి జ్ఞాపకాలు ఎప్పటికీ మిగుల్తాయి. నీతి: చిన్న రూపాయి, పెద్ద హృదయం.